బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ పల్లె రవి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుని ఇక్కడ విచారణకు పిలిపించారు. హరీష్ రావు పని అయిపోయింది, ఖతం, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి హరీష్ రావును పంపిస్తాం జైలుకి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నారు? 2023 ఆగస్టు 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు, మరుక్షణం నుంచి చెప్తున్నారు. ఎవడాపిండు, ఎందుకు చేయలేదు? ఎన్ని కమిషన్లు వేసిండ్రు? విద్యుత్ కమిషన్ ఏం పీకిరు, ఏం తేల్చిరు? విజిలెన్స్ ఇదే, దీని మీద విజిలెన్స్ కమిషన్ వేసింది కదా, ఏం తెలిసి చెప్పండి. ఇదే ఎన్డీఎస్సీ చెప్పింది కదా, ఇదే కమిషన్ ఏం తెలిసింది? ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? ప్రాథమిక నివేదికలు ఏం చెప్పింది? మొన్నటి నివేదికలో ఏం చెప్పింది? కేవలం రాజకీయంగా వెళ్ళు. ఎన్డీఎస్సీ ఏమన్నా చెప్పిందా ఈ ప్రాజెక్ట్ కుంగిపోయింది ఇంకా అక్కర్లేదని? ఏం చెప్పింది? మేడిగడ్డలో 8 బ్లాక్లలో 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కూలింది నిజం, అది కుంగింది నిజం. వాటిని మూడింటిని తీసి పునర్నిర్మాణం చేసి ప్రాజెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు, మేడిగడ్డ రిజర్వాయర్ అని చెప్పింది. మరి మీరు బయటికి చెప్తున్నది ఏంది? అసలు మేడిగడ్డ ఖర్చే 4,700 కోట్లు, 4,700 కోట్లు. కానీ మీరు చెప్తున్నది ఏంది? మొత్తం 1,00,000 కోట్లు తినేసిరు అని చెప్పింది. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనిషి అనేటోడు ఎవడన్నా ఆడ ఖర్చు అయిందే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు తింటాడు ఎవడన్నా? ఎట్లా అవుతుందా? సాధ్యమైతే ఓన్లీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ కాదు. కల్వకుంట్ల కుటుంబము కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు మాత్రమే, వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదించుకున్నారు, కానీ రైతులకు ఎలాంటి ఉపయోగం ఉన్న ప్రాజెక్ట్ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టింది, అయినా ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందా? చెప్పుకున్నామా? ఎందుకు వాళ్ళు కట్టిన ప్రాజెక్టు వాళ్ళ ముందటనే కూలిపోయింది, వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చేస్తుంటాడు ఈ వ్యాఖ్యలు. 2004 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వాడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసి తట్టెడు మట్టి కూడా తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద 1,000 కోట్లు దంచుకొని సంపాదించుకున్నటువంటి తిని బలిసిన సన్నాసులు గట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతారు? తిని బలిసిండ్రు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద తట్టెడి మట్టి తీయకుండా డ్రా చేసుకొని తిని తెగ బలిసిన కొడుకులు వీళ్ళు గట్లనే మాట్లాడతారు. నేను అడుగుతున్నా, మేము కట్టినాం అంటున్నారు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణానది మీద నా జూరాల పూర్తి చేసిరా, నా నెట్టెంపాడు పూర్తి చేసిరా, నా భీమా ప్రాజెక్టు పూర్తి చేసిరా, నా కోయిల్ సాగర్ పూర్తి చేసిరా, నా SLBC పూర్తి చేసిండ్రా, నా కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసిండ్రా? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు చెప్పండి, చెప్పండి. బుద్ధిగల్ల ఆయన మాట్లాడుతున్నారు కదా. 70 సంవత్సరాల ఉమ్మడి పరిపాలనలో 50 సంవత్సరం అధికారం వెలగబెట్టిన సన్నాసులు మీరే కదా. తెలంగాణకు సంబంధించి కృష్ణానది మీద ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేదో చెప్పండి. ఎందుకు పూర్తి చేయలే చెప్పండి, పూర్తి చేసినా చెప్పండి. ఎందుకు ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టుగా 40-50 ఏళ్ళుగా నీలిగినాయి? ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులు ఎందుకు నీలిగినాయి? అదే రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు రాత్రే ఎట్లా పూర్తి అయింది? అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి కృష్ణానది మీద పులిచింతల నల్లగొండని నిండా ముంచి నల్లగొండ భూములలో ముంపు గురి చేసి పులిచింతలని రాత్రే పూర్తి చేశారు కదా, మీరే కదా. అక్కడ ఇవాళ ఎవరు పులిచింతలు ఎవరు నియోజకవర్గం వస్తుంది? ఇవాళ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల, అయ్యా ఆ రోజు కూడా తమరు మంత్రే, నేను నల్గొండ బిడ్డని, నల్లగొండను ముంచి కృష్ణ గుంటూరు కోసం పులిచింతల కట్టినావు కదా, సిగ్గు అనిపిస్తలేదా మీకు మాట్లాడటానికి? ఇవాళ గోదావరి నది మీద కృష్ణానదిలాగా కావద్దు గోదావరి అని, గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆ ప్రతి చుక్క నీటిని కూడా వినియోగించుకొని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కాళేశ్వరం రూపకల్పన చేశారు. మీరు చెప్పినట్టుగా మీరు ప్రతిపాదించినటువంటి ప్రాణహిత చెవెళ్ళనే తుమ్మిడి అట్టి దగ్గర ఆ రోజే పూర్తి చేస్తే 2008లో కదా మీరు శంకుస్థాపన చేసిన వాళ్ళు. 2014 దాకా మీరే కదా పరిపాలన చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీదే అధికారం, మహారాష్ట్రలో మీదే అధికారం, కేంద్రంలో మీదే అధికారం ఆ 10 ఏళ్లలో. మరి అదే మహారాష్ట్ర ఇక్కడ మీరు తుమ్మడి అట్టి దగ్గర మీరు 153 మీటర్ల ఎత్తుకు ఆ ప్రాజెక్టును ప్రాణహిత చెవెళ్ళని తుమ్మిడి దగ్గర ప్రతిపాదిస్తే మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరం పెట్టింది, మీ ముఖ్యమంత్రి. మరి ఇక్కడ మీ ముఖ్యమంత్రి, అక్కడ మీ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రధానమంత్రి మీరే. ఎందుకో మహారాష్ట్రను ఒప్పించుకోలేదు. ఈడొక మాట మాట్లాడతారు, ఆడొక మాట మాట్లాడతారు.
పూటకో మాట, ఊరికో మాట, జిల్లాకో మాట, ప్రాంతానికో మాట, రాష్ట్రానికో మాట మాట్లాడుకుంటా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా నిండా ముంచినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ఈటల రాజేందర్ గిడ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. బీజేపీ ఎంపీ ఆయన గతంలో బీఆర్ఎస్లో ఆర్థిక మంత్రిగా చేసిండు. అంటే ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? మొన్న విచారణకు వచ్చి సహకరించాడు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే క్యాబినెట్ అప్పుడు ఏ నిర్ణయం తీసుకొని దానికే కట్టుబడి ఉండి చేసినామన్నాడు. ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఏమంటారు? మరి నిన్న మన దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? ఒక్క కేసీఆర్ సంతకం పెట్టి ఎవ్వరికి తెలియదు అన్నారు కదా. మరి ఈటల హరీష్ రావు గారు చెప్పలే, టీఆర్ఎస్ నాయకులు చెప్పలే, మేం చెప్పలే. ఈటల రాజేందర్ గారు ఇవాళ బీజేపీ ఒక కీలక నాయకుడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయనే చెప్పిండు విచారణ కమిషన్. ఆ రోజు ఇదే కాళేశ్వరం మీద మంత్రివర్గ ఉపసంఘం వేసింది. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో హరీష్ రావు గారు, నేను ఆర్థిక మంత్రిగా, గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సభ్యులు. మరి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఆయన కూడా సంతకం పెట్టండి, గది చెప్పిండి ఆయన. 2 CWC సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం మీకు గత్యంతరంగా ప్రత్యామ్నాయ మార్గం కోసం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. మరి ఇది కదా వాస్తవాలు. ఈటల రాజేందర్ గారిని తప్పని చెప్పి ఉన్నది నాడు జరిగింది చెప్పిండు. CWC గత్యంతరం చూసుకోమన్నందుకు వాళ్ళ ఆల్టర్నేట్గా CWC సూచన మేరకి తర్వాత మంత్రివర్గ సంఘంగా మేమందరం సిఫారసు చేసినందుకే క్యాబినెట్ అప్రూవల్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. అయిపోయి ఇంకంతే కదా, ఇంకేముంది? మరి నిన్న దాకా మాట్లాడింది కదా. వాళ్ళ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఎందుకు ఒక కమిషన్ నోటీసులు పంపిస్తే కేసీఆర్ అంతా భయపడవలసిన అవసరం ఏముంది? నేను జైల్లో ఉండి వచ్చినా నాకెట్లా ఉంటుంది? కమిషన్కి ఇంత భయపడితే ఏంది? ఎందుకు సహకరించలేకపోతున్నారు? ఎందుకు ఇంత భయం బీఆర్ఎస్ నాయకులకు అంటున్నారు? మరి దీన్ని ఎట్లా చూస్తారు? అరుణ్ గారు, ముందుగా రేవంత్ రెడ్డి గారు దేశాన్ని ఉద్ధరిస్తేందుకు జైలుకు పోలే, ప్రజల హక్కుల కోసం జైలుకు పోలే, ప్రజల పోరాటం చేస్తూ జైలు పోలే. ఒక ఎమ్మెల్సీని కొంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేక వచ్చిన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటం, విఫల రాష్ట్రంగా చేయడం కోసం, ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తెలంగాణను గందరగోళపరచడం కోసం ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా ఒక ఎమ్మెల్సీకి 50 లక్షల రూపాయల మూట సంచి ఇస్తూ దొరికి జైలు పోయిండు. అంటే దొంగతనం చేస్తూ జైలు దొరికినటువంటి జైలు అవ్వకపోతే లేకపోతే మన జలవిహార్ పిలిచి ఏమైనా సన్మానం చేయమంటారా? సిగ్గుండాల మాట్లాడటానికి. రెండోసారి జైలుకి దేనిపోయిండు. మొన్న ఆయన అసెంబ్లీలో లేపిండు, ఏమని చెప్పిండు? డ్రోన్ ఎవరి మీదైనా ఏ వ్యవస్థ మీద డ్రోన్ ఎగిరేయాలంటే అనుమతి ఉండాలి అని చెప్పిండు. మరి నువ్వు ఆ రోజు చేసిన పని ఏంది? ఆ రోజైనా నువ్వు డ్రోన్ ఎక్కడ పడితే అక్కడ ఎగిరేయచ్చా? మరి నీ ఇంటి మీద ఎగిరేస్తే ఊరుకుంటావా? నీ బిడ్డ ఇంటి మీద ఎగిరేస్తే ఊరుకుంటావా? నీ మంత్రి ఇంటి మీద ఎగిరేస్తే ఊరుకుంటారా? అట్లనే ఆ రోజు అక్రమంగా ఇల్లీగల్గా ఒక డ్రోన్ ఎగిరేస్తే జైలుకి పోయినటువంటి వాడు. ఆయన దేశాన్ని ఉద్ధరించడానికో తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే జైలు పెట్టినట్టు మాట్లాడుతుంటే ఇక వినేటటువంటి వాళ్లకు విజ్ఞునాలా? లేకపోతే అది నీకు ఇవాళ కేసీఆర్ రెండో విషయం ఏంది? కేసీఆర్ జైలు ఏంది నోటీసులకు భయపడ్డాడు. ఎప్పుడు ఇచ్చినావు నోటీస్? నువ్వు నిజంగా కేసీఆర్ని విచారించాలనుకుంటే, దీంట్లో ఏం జరిగిందో ఆయన అభిప్రాయం చేయాలనుకుంటే ఎప్పుడైనా PC ఘోష్ కమిషన్ వేసి ఎంత అవుతుంది? సంవత్సరం అవుతుంది. మొదట 3 నెలల టైం ఇచ్చినావు. ఆ 3 నెలల కాల పరిమితులు ఎందుకు పిలిపించలే? 3 సార్లు, ఇప్పటికి 5 సార్లు 6 సార్లు కమిషన్ ఎందుకు పిలిచి విచారణ పొడిగించిండు? మొన్న కూడా మే 31వ తారీఖున విచారణ కమిషన్ గడువు అయిపోతుంటే ఆ గడువు మరి అంత ఆలోగా ఎందుకు విచారణ చేయలే? వారం రోజుల ముందు విచారణ కమిషన్ మరొక 2 నెలలు గడువు పెంచి కేసీఆర్ గారిని విచారణకు నోటీసులు, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి. ఏం భయపడలే. బాధ్యత తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిలబడి కొట్లాడింది టీఆర్ఎస్, నిలబడి కొట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. నీలాంటి లిల్లు పుట్స్ వస్తుంటారు, పోతుంటారు, ఎవ్వడికి భయపడేది లేదు. 2001 నుంచి ఇటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు 100లు జరిగినాయి. వాటన్నిటిని ఎదిరించి ధిక్కరించి తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీ టీఆర్ఎస్. తట్టుకొని నిలబడి ఈ దేశంలో 32 పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. నువ్విచ్చే రాజకీయ వంకర బుద్ధితో ఇచ్చేటువంటిది, రాజకీయ స్వార్థంతో ఇచ్చినటువంటి నోటీస్కు కేసీఆర్ గారు భయపడతారు, హరీష్ రావు గారు భయపడతారు. మీరు ఎన్ని రాజకీయాలు చేయండి, ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధం మాటలు మాట్లాడినా, ఎంత విషం గక్కినా బరాబర్గా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి
కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని శ్రీ కల్పవృక్షం ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్షణ కవచం. ఎవడు కూడా ఏం చేయాలి, మాట్లాడుకుంటారు, పోతూనే ఉంటారు. మాట్లాడినప్పుడు కేసీఆర్ గారి గురించి పార్టీ పెట్టిన రోజు నుంచి నోటికి వచ్చినట్టు ఇట్లనే మాట్లాడేటువంటి వాళ్ళంతా ఎక్కడెక్కడో గాలిలో కలిసిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చరిత్రలో వీళ్ళు కూడా గంతే, వీళ్ళ పాత్ర కూడా గంతే. ఎవడికి భయపడేటోళ్ళం కాదు, కొట్లాడినటువంటి వాళ్ళు. నీ తాతలనే ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు భయపడతాం అనుకుంటున్నామా? ఎవరికి భయపడేది? ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏ భయపడేదేం లేదు. కొట్లాడి నిలబడినటువంటి వాళ్ళం బరాబర్గా భయపడే సమస్య లేదు. ఎదురు